మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగంగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 32వ అధ్యాయము 10వ వచనములో యాకోబు, నీవు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులైతిని అని దేవుడు తన పట్ల చూపిన కృపను తలపోసుకొని కృతజ్ఞతను కనపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, ఇంటికి దూరమై ఏకాకిగా అన్న వస్త్రములకు కూడా ఆలోచించుకొనవలసిన పరిస్థితి తనది ఒకానొకప్పుడు. జీతగానిగా మామ ఇంటిలో పలుమార్లు మోసపోతూ బ్రతికిన బ్రతుకు తనది. వాటన్నిటినీ తలపోసుకుంటూ తను వచ్చినప్పుడు కేవలము చేతి కర్రతో మామ ఇంటికి వచ్చాడు. కానీ తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు 2 గుంపులంతగా విస్తరింపబడినాడు, దీవించబడినాడు. ఇవన్నీ యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇంత ఉపకారము చూపడానికి తాను అపాత్రుడను అని కూడా తలపోసుకుంటూ ఉన్నాడు. భాగ్యము సంపాదించుకొనడానికి సామర్థ్యము కలుగజేసేవాడు దేవుడే. కాబట్టి దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనను కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృపను తలంచుకొని కృతజ్ఞత కలిగిన వారముగా మనము ఉండాలి. ఆయన మన పట్ల చూపిన కృపలను తలపోసుకుంటూ దాన్ని బట్టి దేవుణ్ణి స్తోత్రించే వారముగా ఉండాలి. కానీ గతమును మరచి ఉన్నవాటిని బట్టి స్తుతించకుండా ఇంకా ఏదో కావాలని, ఏదో లేదని సణుగుతూ గొణుగుతూ తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉండకూడదు. ప్రియ దైవజనమా, బైబిల్లో మరొక వ్యక్తిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో దావీదు కూడా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని దేవుని కృపను తలపోసుకొని కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నిజమే కదా, గొర్రెల కాపరిగా ఉన్న తన జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలు రాజుగా హెచ్చించినాడు. అంత హెచ్చింపు పొందడానికి తాను అర్హుడను కాదని తన గతాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన పట్ల చూపిన విస్తారమైన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, అర్హత లేకున్నా, యోగ్యులము కాకున్నా దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారములు చేసి ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన గతాన్ని మరవకుండా ఉంటే వర్తమానములో దేవుని కృప మన పట్ల ఎంత ఉన్నది అని అర్థమవుతుంది. ఎప్పుడైతే గతాన్ని మర్చిపోతామో వర్తమాన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించలేము, సణిగే వారముగా ఉంటాము. ఇంకా ఏదో కొదువ కలిగి ఉన్నామని, ఏదో లేదని, ఏదో సాధించలేదని ఈ రీతిగా దేవుని పట్ల ఆయాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ గతాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నీ ఆత్మీయ యాత్రలో దేవునితో నడిచే కొలది నీ జీవితము ఎంతగా ఆశీర్వదించబడినదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి అంతటి కృపకు నిజముగా మనం అర్హులమా, మనము యోగ్యులమా? అయినప్పటికీ మనకు చేసిన ఉపకారములను బట్టి ప్రాణాత్మ దేహాలతో
కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము నుండి మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన వర్తమాన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించే వారముగా ఉందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారున్న స్థితిని బట్టి గతాన్ని మరచి సణుగుతూ గొణుగుతూ ఇతరులతో పోల్చుకుంటూ నీకు ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారో అట్టి వారిలో ఆ రీతిగా ప్రేరేపిస్తున్న ఆత్మను యేసు నామములో కాల్చివేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, గతమును బట్టి నాయనా, నీవు మా పట్ల చేసిన ఉపకారములను తలపోసుకొని వర్తమాన స్థితిని బట్టి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ రాజు పాదములలో తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున జబ్బు పుట్టెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.